ప్రతి తెలుగువాడి గుండెల్లో మారుమోగే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి జయంతి సందర్భంగా ఆ మహానాయకుడి సినీ రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. 1949లో ఎల్వి ప్రసాద్ గారి 'మనదేశం' సినిమాలో ఒక చిన్న పోలీస్ ఇన్స్‌పెక్టర్ పాత్రతో కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1950లో వచ్చిన 'పల్లెటూరి పిల్ల' సినిమాతో మొదటిసారిగా హీరోగా మారి తిరుగులేని విజయాలు అందుకున్నారు. కృష్ణుడన్నా, రాముడన్నా ఈ రోజుకి మనకు గుర్తొచ్చే మొదటి రూపం ఎన్టీఆర్ గారిదే. ఒకవైపు దేవుడి పాత్రలతో పూజలు అందుకుంటూనే, మరోవైపు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన నటనతో మెప్పించి నట సార్వభౌమగా నిలిచారు. దాదాపు 4 దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాలలో నటించిన అన్నగారు, నటుడిగా షూటింగ్ పూర్తి చేసుకొని వెండితెరపై చివరిగా కనిపించిన చిత్రం మోహన్ బాబు గారితో నటించిన 'మేజర్ చంద్రకాంత్'. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే ముఖ్యమంత్రిగా గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. రూ. 2కే కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు వంటి పథకాలతో పేదల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, అదొక శకం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ప్రతి తెలుగువాడి గుండెల్లో ఆయన ఎప్పటికీ సజీవంగానే ఉంటారు. జోహార్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.